హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఇవాల్టి వీడియోలో నేను మీ అందరికీ ఒక ఆకుకూరని అయితే చూపిస్తాను. ఒకటని కాదు, అందులో 3-4 డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. 0% కెమికల్తో అయితే పండుతుంది. స్వతహాగా ఆ మొక్కలు అయితే పెరుగుతాయి అన్నమాట. అది కూడా మన విలేజ్లో మాత్రమే దొరుకుతాయి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సిటీస్లో అయితే ఈ ఆకుకూరలు అనేవి దొరకడం చాలా అంటే చాలా కష్టం. హెల్త్ బెనిఫిట్ చూసుకుంటే మాత్రం వావ్ అనే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ అనేవి, విటమిన్స్ అనేవి కూడా మనకి చాలానే కావాల్సినంత ఉంటాయి అనుకోండి. సో ఆకుకూరలు ఎక్కువ తినడం చాలా మంచిది అనేసి అంటుంటారు. ఎక్కువగా మన మన పెద్దలు ఏం చెప్తుంటారంటే ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల మనకి కంటి చూపు అనేది మంచిగా పనిచేస్తుంది అనేసి ఎక్కువగా మనకి చెప్తూ ఉంటారు. కానీ ఆకుకూరలు తినని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎక్కువ మందే ఉంటారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే నాకు ఆకుకూరలు అంటే ఎక్కువగా ఇష్టం ఉండవు, కానీ ఏదో హెల్త్ పరంగా తినాలంటే మాత్రం తింటూ ఉంటాను. అదేవిధంగా మన విలేజెస్లో దొరికే ఆకుకూరలు అంటే 0% కెమికల్తో పండుతాయి. సో వీటిని తినడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఓకే గైస్, మీకైతే ఇప్పుడు నేను ఆ ఆకుకూరలు ఎలా ఉంటాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటుంది, టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది, ఆకుకూరలు అయితే ఎలా ఉంటుంది అనేది నేను మీ అందరికీ చూపిస్తాను. అండ్ అది విలేజెస్ అయితే ఖచ్చితంగా మీకు ఆకుకూరలు అనేవి ఏంటో కూడా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అండ్ మీరు చూసేసి ఉంటారు, ఇంకా టేస్ట్ కూడా చేసేసి ఉంటారు. ఇంకెందుకు లేట్, మరి తెలియని వాళ్ళ కోసం అయితే ఇది చేస్తున్నాం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి గాయస్. లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే లెట్స్ గో. మనం ఇప్పుడు ఆకుకూరలు ఎలా ఉంటాయి అనేది కూడా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇది మొత్తం కూడా పొలాలన్నమాట. పొలాల దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు నేను మీకు ఆ 3-4 టైప్స్ ఆఫ్ ఆకుకూరలను అయితే చూపిస్తాను, ఏదైతే మేము తింటామో. అండ్ ప్రతి ఒక్క విలేజెస్కి అయితే ఆకుకూర అనేది ఏంటో తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే కొంతమంది ఆకుకూరలను కోస్తున్నారు మా విలేజర్స్. నేను చూపిస్తాను మీకు. అక్కడ 3 వ్యక్తులు అయితే ఆకుకూరలను అయితే కోస్తున్నారు అనమాట. నేను దూరం నుండే తీస్తున్నాను. వాళ్ళు కోసే ఆకుకూరల్లో ఇది ఒక రకం. సో దీని పేరు వచ్చేసి, మా సైడ్ అయితే దీన్ని పచ్చకూర అనేసి అంటారు. మీ ఊర్లో ఏమంటారో నాకైతే తెలీదు. సో మా ఊర్లో అయితే దీన్ని పచ్చకూర అనేసి అంటారు. టేస్ట్ విషయానికి వస్తే అచ్చంగా మనకి తోటకూర ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది నేచురల్ కూడా. అదేవిధంగా ఇంకొక రకం చూసుకున్నట్లయితే మనకి సెకండ్ వన్ వచ్చేసి, ఇది కూడా ఒక ఆకుకూరకు చెందింది. దీన్ని కూడా తింటారు. అయితే ఇది ఆకులు తెంపినప్పుడు మనకి పాల లాంటి మిశ్రమం అయితే వస్తూ ఉంటుంది. అండ్ దీని పేరు వచ్చేసి మా కోయ భాషలో అయితే పండకూర అనేసి అంటారు. టేస్ట్ విషయానికి వస్తే ఇది కూడా సూపర్గానే ఉంటుంది. వర్షాకాలం కాబట్టి మనకి ఈ ఆకుకూరలు అనేవి ఎక్కువగా దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా విలేజెస్లో అయితే ఎక్కువగా వర్షాకాలంలో వారానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఈ ఆకుకూరలను తీసుకొచ్చి ఎక్కువగా తినడం జరుగుతుంది. ఇక మేము తినే కూరలో ఇది కూడా ఒక రకం. ఇది వచ్చేసి పొనగంట. సో పొనగంట అనేది మనకి కంటికి మంచిది అనేసి ఎక్కువగా తినడం జరుగుతుంది. అండ్ నేను కూడా రీసెంట్గా తినడమే స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా నేను ఇప్పుడు చేతిలో పట్టుకున్న ఈ కూర వచ్చేసి చెంచలి కూర అంటారు. ఈ కూర టేస్ట్ కూడా అచ్చంగా తోటకూరలానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా పల్లెటూరులోకి వెళ్తే ఖచ్చితంగా ఈ ఆకుకూరలను అయితే ఒకసారి ట్రై చేయండి. మరి ట్రై చేశాక మన వీడియో కిందకు వచ్చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మా అమ్మ కలిసి మాకు కావాల్సినంత కూరనైతే కోసుకొని ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మరి చదివిన వాడైనా, చదవని వాడైనా, పని చేసేవాడైనా, పని చేయని వాడ, బతకాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరు తినాల్సిందే కదా. సో ప్రతి ఒక్కరు తింటున్నాం కదా అనేసి మనకు నచ్చినట్టుగా ఎక్కువ దిగుబడులు రావాలి, అందరికి అందుకోవాలి అనేసి మనం కెమికల్స్తో పెట్టి పంట అనేది పండించకూడదు. ఇలా పండించడం ద్వారా ఏమవుతుందంటే తర్వాత లాస్ అయ్యేది మనమే. సో ప్రతి ఒక్కరం కూడా ఆర్గానిక్గా వ్యవసాయం చేయడం నేర్చుకుందాం. అదేవిధంగా మన ఎర్త్ని అయితే కాపాడుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.